వీళ్ళిద్దరూ గత జూన్ లో బోయింగ్ ఒక కొత్త స్టార్ లైనింగ్ క్యాప్సూల్ యొక్క మొట్టమొదటి సిబ్బందితో కూడిన మిషన్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరారు. వారి మిషన్ కేవలం 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగాల్సి ఉంది. కానీ చివరికి వారు 9 నెలలకు పైగా అక్కడే ఉండాల్సి. అసలు వాళ్ళు 9 నెలలు అక్కడే ఉండడానికి కారణాలేంటి, నాసా ఎందుకు వీళ్ళని ఫాస్ట్ గా భూమి మీదకి తేలేకపోయిందనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 5, 2024 స్టార్ లైనర్ ఆకాశంలోకి ఎగిరింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డెస్టినేషన్ గా పెట్టుకుని మొట్టమొదటిసారి తొలి సిబ్బందితో కూడిన మిషన్ లో ఫ్లోరిడాలోని కేప్ కర్న్వాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి యూటైల్ లాంచ్ అలియన్స్ అట్లస్ వి రాకెట్ పై జూన్ 5న స్టార్ లైన్ ఆకాశంలోకి ఎగిరింది. కేవలం 10 రోజులు స్పేస్ లో ఉండడానికి బయలుదేరిన ఆస్ట్రోనట్ 9 నెలల పాటు అక్కడే జీవితాన్ని గడపాల్సి వచ్చింది. యుఎస్ నావీ టెస్ట్ పైలట్స్ అయిన విల్మోర్ మరియు సునీత విలియమ్స్ వీళ్ళిద్దరూ క్రూ ఫైటింగ్ టెస్ట్ CFT అని పిలువబడే ఈ మిషన్ లో దాదాపు 10 రోజులు అంతరిక్షంలో ఉంటారని అంచనా వేశారు. అసలు ఈ మిషన్ ఎందుకంటే బోయింగ్ అనే కంపెనీ స్టార్ లైనర్ వంటి స్పేస్ రాకెట్స్ ని క్యాప్సూల్స్ ని తయారు చేస్తాయి. ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే స్టార్ లైనర్ కి మంచి పేరు వస్తుందనే భావంతో ఈ ఇద్దరి ఆస్ట్రోనట్స్ తో ఈ రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడే మిషన్ స్టార్ట్ అయ్యింది. జూన్ 6, 2024 స్టార్ లైనర్ లో థ్రస్టర్స్ సమస్యల వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు చేరలేకపోయింది. కానీ అందులో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనట్స్ ట్రై చేసి మాడిఫై చేసి స్టార్ లైనర్ రాకెట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు చేరుకునేలా చేశారు. అసలు స్టార్ లైనర్ రాకెట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని మొదటిసారి ఎందుకు చేరలేకపోయింది అంటే స్టార్ లైనర్ యొక్క 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ RCS థ్రస్టర్ లో 5 RCS థ్రస్టర్స్ పనిచేయట్లేదు. అందుకే స్టార్ లైనర్ మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని చేరలేకపోయింది. దీన్నే డాకింగ్ అంటారు. జూన్ 18, 2024 స్టార్ లైనర్ రాకెట్ లో థ్రస్టర్స్ లో ప్రాబ్లమ్స్ వల్ల తిరిగి వచ్చే తేదీ కొంచెం లేట్ అయ్యింది. మాక్సిమం నాసా చేసే ప్రతి మిషన్ లోనూ ఏ రాకెట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళాము అదే రాకెట్ లో భూమి మీదకి తిరిగి వస్తారు. అయితే స్టార్ లైనర్ రాకెట్ లో థ్రస్టర్ సమస్యను పరిష్కరించడానికి స్టార్ లైనర్ భూమికి తిరిగి వచ్చే తేదీని నాసా వాయిదా వేసింది. ఎందుకంటే స్టార్ లైనర్ మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తీసుకొని రావాలి. కానీ అది చాలా రిస్క్. ఎందుకంటే స్టార్ లైనర్ రాకెట్ లో 5 థ్రస్టర్స్ పనిచేయడం లేదు. సో ముందు ఈ సమస్యను పరిష్కరించి ఆ తర్వాత భూమి మీదకి తీసుకొద్దామని నాసా వాయిదా వేసింది. కానీ స్టార్ లైనర్ రాకెట్ లో థ్రస్టర్స్ ని బాక్ చేసే కంటే ముందే స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్ లో చిన్న హీలియం లీక్ ను నాసా గుర్తించింది. ఈ రాకెట్ లో మనుషులు నేరుగా ఉండలేరు. అందుకే క్యాప్సూల్స్ ని యూజ్ చేసి మనుషులు అందులో ఉండేటట్లుగా డిజైన్ చేసి రాకెట్ లో స్పేస్ లోకి పంపిస్తారు. ఇక్కడ కూడా అట్లాస్ వి క్యాప్సూల్స్ ని యూజ్ చేసి వీళ్ళిద్దరిని స్పేస్ లోకి పంపించారు. కానీ అట్లాస్ వి క్యాప్సూల్ ని అమర్చిన తర్వాత మరికొన్ని లీక్లు సంభవించాయి. ఇన్ని గ్యాస్ లీక్స్ లో ఈ రాకెట్ ని భూమి మీదకి తీసుకురాలేరు. అందుకే స్పేస్ లోనే ఈ రాకెట్ ను ఉంచి బాగు చేయాలి అనుకున్నారు. జూలై 2, 2024 నాసా CFT మిషన్ ను 45 రోజులు మించి పొడిగించింది. కానీ నాసా CFT మిషన్స్ ని తరచూ 10 నుంచి 20 రోజులు మాత్రమే కొనసాగుతాయి. స్టార్ లైనర్ రాకెట్ లో థ్రస్టర్ మరియు హీలియం లీక్లను పరిష్కరించడానికి నాసా సైంటిస్టులకి చాలా సమయం పట్టింది. నాసా యొక్క ఇంజనీర్లు RCS థ్రస్టర్లపై స్పేస్ లో ఉన్నప్పుడే టెస్ట్ చేశారు. ఆ సమయానికి అంతరిక్షంలో 10 రోజులు ఉండడానికి బయలుదేరిన నాసా ఆస్ట్రోనట్ 55 రోజులకు పైగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు. ఆగస్ట్ లో ఎప్పుడైనా వారిని భూమి మీదకి తీసుకురావాలని స్టార్ లైనర్ కంపెనీ ఆశించింది. సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ స్పేస్ రాకెట్ భూమి మీదకి తిరిగి వస్తుందని నాసా తెలిపింది. ఇద్దరు ఆస్ట్రోనట్స్ లేకుండానే బోయింగ్ క్యాప్సూల్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ లో ల్యాండ్ అవుతుందని విల్మోర్ మరియు సునీత విలియమ్సన్ ఫిబ్రవరి 2025 వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉంటారని బోయింగ్ ఏజెన్సీ తెలిపింది. ఆగస్ట్ 30, 2024 స్టార్ లైనర్ లో వెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండిపోయిన ఆస్ట్రోనట్స్ కి చోటు కల్పించడానికి నాసా క్రూ 9 మిషన్ లో నుండి ఇద్దరిని తొలగించింది. ఈ క్రూ మిషన్స్ ని సాధారణంగా ఆస్ట్రోనట్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకువెళ్లి తీసుకువస్తారు. సెప్టెంబర్ 7, 2024 ఆస్ట్రోనట్స్ లేకుండా స్టార్ లైనర్ భూమికి తిరిగి వచ్చింది. మొదట అనుకున్న దానికంటే దాదాపు 3 నెలల తర్వాత స్టార్ లైనర్ భూమికి తిరిగి వచ్చింది. సెప్టెంబర్ 7న స్టార్ లైనర్ న్యూ మెక్సికోలో తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషానికి దిగింది. సెప్టెంబర్ 22, 2024 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 3 నెలలకు పైగా గడిపిన తర్వాత సునీత విలియమ్సన్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కమాండర్ గా నియమించారు. సెప్టెంబర్ 28, 2024 కేప్ కర్నివాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 40 నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ఆకాశంలోకి ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తీసుకొని బయలుదేరింది. ఈ రాకెట్ లో క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఉంది. క్యాప్సూల్ లో 2 సీట్లు రిజర్వ్ చేశారు. ఒకటి విల్మోర్, మరొకటి సునీత విలియమ్సన్ కోసం. డిసెంబర్ 17, 2024 విల్మోర్ మరియు సునీత విలియమ్సన్ మార్చి 2025 వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉంటారని ప్రకటించింది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ పంపించిన క్రూ 9 రాకెట్ కూడా ఫెయిల్ అయింది. ఆ రాకెట్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి రీచ్ అయ్యారు గానీ మళ్ళీ వారు భూమి మీదకి రావడానికి ఆ క్యాప్సూల్ అయితే సహకరించలేదు.
రాలేదు. స్పేస్ ఎక్స్ మళ్ళీ క్రూ-10 మిషన్ ని స్టార్ట్ చేసింది. క్రూ-10 మిషన్ భూమి మీదకి తీసుకురావడానికి ఫిబ్రవరిలో క్రూ-10 మిషన్ ని ప్రయోగించాల్సి ఉంది. కానీ ఈ క్రూ-10 మిషన్ లో క్యాప్సూల్ ఇంకా రెడీ అవ్వలేదు. మరియు సునీత విలియమ్సన్ పరిస్థితి మీడియా అంతా వైరల్ అయిపోయింది. జనవరి 30, 2025న సునీత విలియమ్సన్ ఎక్స్ట్రా వెహికల్ యాక్టివిటీస్ చేస్తూ అత్యధిక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సమయం గడిపిన మహిళలుగా రికార్డు సృష్టించారు. సునీత విలియమ్సన్ ఇప్పుడు మొత్తం 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచారు. ఫిబ్రవరి 11న అండ్ సునీత విలియమ్స్ మార్చి 2025 మధ్య కాలంలో భూమికి తిరిగి వస్తారని అనౌన్స్ చేసింది. ఫాల్కాన్ క్రూ-10 రాకెట్ తో ఎండ్యూరెన్స్ క్యాప్సూల్ ని అమర్చి ఆకాశంలోకి పంపించారు. క్రూ-9 రాకెట్ లో వెళ్లిన 2 ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు మొత్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 4 ఆస్ట్రోనట్స్ ఉన్నారు. మార్చి 14, 2025న క్రూ-10 ఫాల్కాన్ రాకెట్ ని ఆకాశంలోకి పంపించారు. ఫాల్కాన్ రాకెట్ 28 గంటల తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకుంది. అయితే ఈ ఫాల్కాన్ రాకెట్ సక్సెస్ఫుల్ గా మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మార్చి 19, 2025న సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అయ్యేటట్లు చేసింది.